అత్తయ్య అత్తయ్య అబ్బబ్బబ్బబ్బా ఏంటి హేమా ఏంటి అరుపులు నిన్నేనే ఏంటి టాప్ లేచేలా అరిచావు పొద్దున పూజ చేసేటప్పుడు పచ్చగా ఉన్న తులసి చెట్టు ఇప్పుడు ఎండిపోయింది అత్తయ్య. అప్పుడెప్పుడో నీకు తిండి పెట్టకుండా కడుపు మార్చినట్టు ఇప్పుడు దీనికి కూడా నీళ్లు పోయకుండా ఎండబెట్టానంటావా ఏంటి? అలా అని కాదత్తయ్య, తులసి చెట్టు ఎండిపోతే ఇంటికి అరిష్టం. అలా సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యేదానివి అయితే పెరట్లోంచి ఇంకొక మొక్కను తీసుకొచ్చి నాటొచ్చుగా. అది మాత్రం చేయరు. షో చేయమంటే బ్రహ్మాండంగా చేస్తారు. ఇంకా చూస్తావే, తెచ్చిపెట్టు. అలాగే అత్తయ్య. దీన్ని నాటాలంటే చెట్టు కింద పెట్టాలి. ఇప్పుడెలా అబ్బా? గీతా, ఒకసారి ఇలా వస్తావా? చెట్టు నాటడానికి నీళ్లు తీసుకొస్తాను. అప్పటిదాకా ఈ తులసి చెట్టు పట్టుకుంటావా? నేనా? ఏమైంది? అక్కడే ఆగిపోయావు. అది కాస్త సాయం చేయొచ్చు కదా. ఒక్కసారి ఇలా రా గీతా. అయ్యో, అయ్యయ్యో, పవిత్రమైన తులసి చెట్టుని కింద పడేసావేంటి? అంత బరువు మొయ్యలేదేమోలే అమ్మా. చింత చెట్టు పట్టుకున్నంత బరువుగా ఫీల్ అయిందేమో. ఓ తులసాకు ఓ చెంచాడు తులసి తీర్థం అయితే మోసేదేమో. గీత, తులసి చెట్టును కింద పడేసావు, దండం పెట్టుకో. ఏంటి? నేను మొక్కుకోవాలా? నువ్వే. ఏంటో మామూలు మొక్కలకు మొక్కాలా అన్నట్టు అడుగుతావేంటే? తులసమ్మంటే ఏమనుకున్నావు? ఆదిపరాశక్తి. నవల కాదు. ఎంత కొవ్వు కాకపోతే చేసిన తప్పుకి కనీసం లెంపలు కూడా వేసుకోలేదు చూడు.
ఇలాంటి సోమరిపోతులు ఉన్నందుకే ఇంట్లో చెట్లు ఎండిపోతాయి, రేపు మనుషులు ఎండిపోతారు. పోనీలేండి అత్తయ్య. పోనీ అన్నా అదెక్కడ పోతుందే? ఇంట్లో తిష్ట వేసిందిగా, ఒక పిచ్చిదానికి ఇంకొకటి తోడైంది. నా కర్మ.